హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీరామనవమికి ప్రసాదాలండి. చూసారు కదా! మామిడికాయ పులిహోర, పానకం మనం ఇంట్లో చేస్తే టెంపుల్‌లో చేసినట్టు రుచి రావట్లేదు అనుకుంటూ ఉంటారు కదా! ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా బాగా వస్తుంది. అలాగే వడపప్పు, చలిమిడి ఇవన్నీ ఈజీగా 15-20 నిమిషాల్లోపు చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా రైస్‌ని కడిగేసుకొని, పులిహోర కోసం అన్నం వండుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు చొప్పున పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. ఈలోపు మనం పులిహోరకు కావాల్సిన మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసి తొక్కు తీసుకొని ఈ విధంగా తురుముకొని పెట్టుకోవాలి. అన్నం అయితే ఇలా పొడి పొడిగా వండుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడు మూత తీసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని పోపు వేసుకుందాము. తగినంత నూనెను వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, దానిలోనే పల్లీలు యాడ్ చేసుకోవాలండి. కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని, ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ మామిడికాయ పులుపులో కారం కొంచెం ఎక్కువగానే పడుతుందండి. కొద్దిగా పసుపు వేసుకొని పోపంతా వేగేలాగా వేయించుకోవాలి. మనకి పల్లీలు విచ్చినట్టు అవుతాయి. అప్పటి వరకు వేయించుకోవాలి. జీడిపప్పును వేసుకుంటున్నాను. జీడిపప్పు కేవలం ఆప్షనల్ అండి. మీ ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. చూసారు కదా! ఇలా పోపంతా వేగిపోయింది. ఈ పోపు వేగిన తర్వాత ఆఖరిగా కొద్దిగా కరివేపాకు ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. పులిహోరలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఈ పులిహోరకి ఇంగువ మంచి టేస్ట్ ఇస్తుందండి. ఈ పోపంతా వేగిన తర్వాత మనం చివరిగా తురిమి పెట్టుకున్నాం కదండి, మామిడికాయ తురుముని వేసేసుకోవాలి. మామిడికాయ తురుము వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోండి. ఎందుకంటే మామిడికాయ తురుము వేసిన తర్వాత చిక్కగా అయిపోతుంది, ఆయిల్ అంతటిని పీల్చేస్తుంది అనమాట. ఒక 2 నిమిషాలు కలుపుతూ కుక్ చేసుకోండి, లేదంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత చివరిగా దింపే ముందు మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టు, ఘాటుకు తగ్గట్టు యాడ్ చేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ అయితే చేస్తున్నారో అంత క్వాంటిటీకి తగ్గట్టు చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. చూసారు కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. ఇది వేడిగానే ఉంటుంది కదా! కొద్దిగా ఈ పులుసుని తీసేసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఆఖరిగా మీకు పులుపు ఎంత సరిపోలేదో చూసుకొని కలుపుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మామిడికాయ ఒక్కొక్క పులుపు అయితే ఉంటుంది కాబట్టి. చూసారు కదా! మనం ఇందులో ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకోవాలి. మొత్తం వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవచ్చండి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పును వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ మామిడికాయ పులిహోరలో మీకు పులుపు సరిపోలేదు అనుకున్నారనుకోండి, ఒక నిమ్మబద్దైనా పిండుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి పులుపు అయితే. చూసారు కదా! ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. మిగతాది కూడా వేసేసుకుంటున్నానండి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మొత్తం వేసేసుకొని కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి. మిరియాల పొడిని అయితే స్కిప్ చేయొద్దు. మామిడికాయ పులిహోరలో మిరియాల పొడి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి మామిడికాయ పులిహోర అయితే. వడపప్పు చేసుకోవడానికి మీకు క్వాంటిటీకి తగ్గట్టు పెసరపప్పును తీసుకోండి. అది ఒకసారి నీళ్లు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ పెసరపప్పు తొందరగానే నానిపోతుందండి. మీరు మిగతా ప్రాసెస్ చేసుకునేలోపు కడిగేసుకొని నీళ్లు వేసేసి పక్కన పెట్టేసుకోండి, నానిపోతుంది. ఈలోపు మనం పానకం అయితే కలిపేసుకుందాము. ఒక గిన్నె తీసుకోవాలి. 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి. దానిలో 1 కప్పు వరకు నీళ్లు వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం గడ్డలేమీ లేకుండా కరిగిపోవాలి. మీరు తురుముకొని వేసుకున్నారంటే ఇంకా చాలా తొందరగా అయితే మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా కరిగిన తర్వాత వేరొక గిన్నెలోకి వడకట్టుకుంటున్నానండి. బెల్లంలో ఏమైనా తుక్కు కనుక ఉంటే పోతుందనమాట. ఏమైనా చిన్నగా బెల్లం ముక్కలు ఉన్నా కానీ వచ్చేస్తాయి. చూసారు కదా! ఈ విధంగా బెల్లం వాటర్లోకి తగినంత మిరియాల పొడి, తగినంత యాలకుల పొడి వేసుకోవాలండి. పానకానికి తీపి, ఘాటు సరిపోతేనే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీనిలో 4 తులసి దళాలు వేసుకున్నారంటే పర్ఫెక్ట్ పానకం అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఇంకొక 4 కప్పుల వరకు నీళ్ళని యాడ్ చేసేసుకోండి. 1 కప్పు బెల్లానికి
4-5 కప్పుల వరకు నీళ్ళనైతే యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుంటే పానకం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చి చల్లిమిడి చూద్దామండి. దీంట్లోకి వరిపిండిని తీసుకోవాలి. వరిపిండికి తీపికి తగ్గట్టు బెల్లాన్ని తీసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మీకు చేత్తో కలుపుకునే దానికన్నా మిక్సీలో వేసేసుకొని కలిపేసుకోండి. ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా రెడీ చేసేసుకోవాలి. అంతేనండి. దీనిలో మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి ముక్కలనైనా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే వేయలేదండి. నేను మామూలుగానే చేసేసాను. చూడండి, ఈ విధంగా మనం ముద్దలాగా చేసేసుకుంటే మనకి పచ్చి చల్లిమిడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈలోపు మనకి పెసరపప్పు అయితే నానిపోయిందండి. చూసారు కదా, ఇప్పుడు దీనిలోని వాటర్ అంతా కూడా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. చూడండి, అస్సలు వాటర్ అయితే ఉండకూడదండి. చూడండి, ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి చల్లిమిడి వేసి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నారంటే వడపప్పు చల్లిమిడి రెడీ అయిపోయినట్టే. మన ప్రసాదాలు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.